దెయ్యం కాలేజీ రూట్లోనే కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు వెంకట్. ఎదురుగా కొంచెం దూరంలో ఒక తెల్లని ఆకారం రోడ్డుపై నిలబడి కనిపిస్తుంది వెంకట్కి. వెంకట్ గుండెల్లో భయం మొదలవుతుంది. కార్ స్పీడ్ తగ్గించి డోర్స్ అన్నీ లాక్ చేసి అలాగే వెళ్తూ ఉంటాడు వెంకట్. ఆ తెల్లని ఆకారం స్నేహకి కూడా కనిపిస్తుంది. అది చూసిన స్నేహ, సార్, అక్కడెవరో ఉన్నారు. చూస్తే దయ్యంలాగే ఉంది. ప్లీజ్ సార్, కార్ ఆపకండి, వెళ్ళండి సార్ అంటుంది స్నేహ. వెంకట్ భయపడుతున్నా కూడా కవర్ చేసుకొని, ఓకే స్నేహ, నువ్వేం భయపడకు, అదేం దయ్యం అయి ఉండదు, నువ్వు టెన్షన్ పడకు, నేను కారు ఆపనులే అని వెంకట్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దగ్గరగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక బస్ స్టాప్. ఆ బస్ స్టాప్లో ఒక అందమైన అమ్మాయి స్నేహ కంటే చాలా అందంగా ఉంది. తెల్లని చుడీదార్లో పున్నమి నాటి చంద్రునిలా మెరిసిపోతూ ఉంది ఆ అమ్మాయి. చేయి ముందుకు చాచి వెంకట్ని లిఫ్ట్ అడుగుతుంది. వెంకట్ అప్రయత్నంగానే కారు ఆపుతాడు. వెంటనే ఆ అమ్మాయి వెంకట్ ఉన్న కార్ డోర్ వైపు వచ్చి నిలబడుతుంది. వెంకట్ కార్ గ్లాస్ డౌన్ చేస్తాడు. సార్, నేను వైజాగ్ నుండి వస్తున్నాను. క్యాబ్స్, ఆటోస్ ఏవీ బుక్ అవ్వట్లేదు. చాలా భయంగా ఉంది సార్. ఈ రూట్లో దయ్యాలుంటాయి అంటున్నారు. ఇంకో 10 కిలోమీటర్లు వెళ్తే మా ఇల్లు వస్తుంది సార్. ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా అని గోముగా అడుగుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అందాన్ని చూసి మైమరిచిపోయిన వెంకట్ వెంటనే తేరుకొని, ఓ అలాగా, ముందు మీరు కారు ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను, ఏం భయం లేదు అంటాడు. ఆ అమ్మాయి కారు వెనక సీట్లో ఎక్కి కూర్చుంటుంది. వెంకట్ కార్ని ముందుకు పోనిస్తాడు. స్నేహ ఆ అమ్మాయే దెయ్యం అనుకొని భయపడుతూ మాట్లాడకుండా అలాగే కూర్చుంటుంది. వెంకట్ రేర్ వ్యూ మిర్రర్లో ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. ఇంతలో వెంకట్ మనసులో ఒక దురాలోచన పుడుతుంది. స్నేహ సంగతి ఎప్పుడైనా చూసుకోవచ్చు, కానీ ఇంత అందం మిస్ అయితే మళ్ళీ జన్మలో దొరకదు అని దుర్బుద్ధి పుడుతుంది వెంకట్కి. వెంటనే స్నేహాని ముందుగా డ్రాప్ చేయాలని నిర్ణయించుకుంటాడు వెంకట్. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత స్నేహ వాళ్ళ ఏరియా వస్తుంది. సార్, ఇక్కడే మా ఇల్లు అంటుంది స్నేహ. వెంకట్ కారు ఆపి, ఓ అలాగా, ఎక్కడ స్నేహ అని అడుగుతాడు. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే సార్, నేను వెళ్ళగలను, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటుంది స్నేహ. సరే అయితే వెళ్ళు అంటాడు వెంకట్. స్నేహ కారు దిగి అటువైపు తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఏదో మర్చిపోయినట్టు స్నేహ అని పిలుస్తాడు వెంకట్. స్నేహ వెనక్కి తిరిగి చూస్తుంది. ఏం లేదు స్నేహ, ఏదో దయ్యం గీయమన్నా, ఏది కనపట్లేదే అని నవ్వుతాడు వెంకట్. చూడు స్నేహ, దయ్యాలు అనేవి ఏవీ లేవు, భయపడకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, రేపు పొద్దున్నే ఆఫీసులో కలుద్దాం అంటాడు వెంకట్. ఓకే సార్ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది స్నేహ. వెనక ఉన్న అమ్మాయిని చూస్తూ వెంకట్, మీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు ఐశ్వర్య అని చెప్తుంది ఆ అమ్మాయి. ఓకే మిస్ ఐశ్వర్య, కొంచెం ముందుకొచ్చి కూర్చుంటారా ప్లీజ్. ఏం లేదు, మీరు ఇలా వెనక కూర్చొని నేను డ్రైవ్ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు నన్ను డ్రైవర్ అనుకుంటారు, అందుకే అంటాడు వెంకట్. ఓకే అండి అని ఆ అమ్మాయి కారు దిగి ముందుకొచ్చి వెంకట్ పక్క సీట్లో కూర్చుంటుంది.
వెంకట్ గేరు వేసే నెపంతో ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏమీ అనదు. వెంకట్ సంతోషంతో కార్ని ముందుకు పోనిస్తాడు. మిస్ ఐశ్వర్య, మీకు విషయం తెలుసా? ఏమీ అనుకోరు కదా? మీరు చాలా అందంగా ఉన్నారు. ఎంత అందంగా ఉన్నారంటే మిస్ ఇండియా కాదు, మిస్ యూనివర్స్ కూడా మీ అందం ముందు చాలా చిన్నది అని ఆ అమ్మాయిని పొగుడుతాడు వెంకట్. హో, అలాగా, థ్యాంక్స్ అండి అని నవ్వుతుంది ఆ అమ్మాయి. సీట్ బెల్ట్ పెట్టుకోండి, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అని కారణాలు వెతుకుతూ ఆ అమ్మాయిని మధ్య మధ్యలో టచ్ చేస్తూ ముందుకి పోనిస్తుంటాడు వెంకట్. ఇంతలో ఎదురుగా రోడ్డుపై ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి సడన్ బ్రేక్ వేస్తాడు వెంకట్. ఇంతకు ముందు ఐశ్వర్య లిఫ్ట్ అడిగి ఎక్కిన బస్ స్టాప్ కనిపిస్తుంది వెంకట్కి. పక్కనే ఒక పెద్ద కాలేజ్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఇదేంటి, ఇక్కడికి ఎలా వచ్చా? ఇందాకే కదా ఇక్కడ నేను ఎక్కించుకొని ముందుకెళ్ళాం, స్నేహాన్ని డ్రాప్ చేశాం, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాం అని పక్కనే కూర్చున్న ఐశ్వర్యాని అడుగుతాడు వెంకట్ భయంగా వణుకుతూ. ఆ అమ్మాయి ముఖం నిండా జుట్టుతో ఏమీ మాట్లాడకుండా అని శబ్దం చేస్తూ ఉంటుంది. అది చూసిన వెంకట్ ఆమె వైపు తిరిగి ఐశ్వర్య, ఐశ్వర్య, వాట్ హ్యాపెన్ అంటాడు. వెంటనే ఆ అమ్మాయి తన ముఖాన్ని వెంకట్ వైపు తిప్పుతుంది. ఆ రూపాన్ని చూడగానే ఒక్కసారిగా వెంకట్కి గుండె ఆగినంత పనయ్యింది. ముఖం నిండా ఘాట్లతో తెల్లని బూడిద పూసినట్టు రక్తం మరకలతో ఉంటుంది ఆమె ముఖం. అది చూసి భయంతో ఎవరు నువ్వు, ఇలా ఉన్నావేంటి అని వణుకుతూ అడుగుతాడు. చూడరా పొగుడు, ఇందాక పొగిడావు కదా, నేను మిస్ యూనివర్స్ అన్నావు కదా, బాగున్నానా? ఇదే నా అసలు రూపం, పొగడరా, నా అందాన్ని పొగుడు అంటుంది దెయ్యం అయిన ఐశ్వర్య. కార్ డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. కార్ దానంతటా అదే ముందుకి కదులుతుంది. కాలేజీ గేట్స్ మెల్లగా ఓపెన్ అవుతాయి. కార్ లోపలికి వెళ్తుంది. వెంటనే కాలేజీ గేట్స్ మూసుకుంటాయి. వెంకట్ ఎలాగో అలా కార్ లాక్ ఓపెన్ చేసి కిందికి దూకుతాడు. పైకి లేవాలని ప్రయత్నించినా లేవలేకపోతాడు. మెల్లగా తల ఎత్తి పైకి చూస్తే ఎదురుగా ఐశ్వర్య దయ్యం కనిపిస్తుంది వెంకట్కి. ప్లీజ్ నన్ను వదిలే, నేనే తప్పు చేయలేదు, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ నన్ను వదిలే అని ఆ దయ్యాన్ని బతిమాలతాడు వెంకట్. ఆపరా కుక్క, నీ మనసులో ఉన్న దురాలోచన తెలియక పాపం ఆ అమ్మాయిని కారు ఎక్కింది. నేను రాకపోయుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? నీలాంటి కామాంధులకు బ్రతికే అర్హత లేదు. నిన్ను చంపి నీ రక్తాన్ని తాగుతా అని వెంకట్ షెట్ పట్టి పైకి లేపి 2 చెంపల మీద టపా టపా కొడుతుంది ఆ దయ్యం. తర్వాత వెంకట్ని విసిరేస్తుంది. వెంకట్ కొంత దూరం వెళ్ళి కింద పడతాడు. మళ్ళీ తల ఎత్తి పైకి చూస్తే ఆ దయ్యం కనిపిస్తుంది వెంకట్కి. ప్లీజ్ నన్ను వదిలే, కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తాడు వెంకట్. ఆ అరుపు విని దెయ్యం నవ్వుతూ అరవరా, ఇంకా అరవు, ఇంతవరకు ఒక ఆడపిల్ల ఇలా అరిస్తే చూసుంటారు ఈ వీడియో చూస్తున్న వీక్షకులు, కానీ
ఫస్ట్ టైం ఒక మగాడు అరుస్తుంటే భలే మజాగా ఉంది. అరవరా, ఇంకా అరవు అని వెంకట్ వీపు పైన కాలు వేసి బలంగా తొక్కుతుంది. వెంకట్ విలవిలలాడుతూ అరుస్తూ ఉంటాడు. ఇంతలో గాలిలోంచి ఒక చున్ని వచ్చి వెంకట్ మెడకు బిగుసుకుంటుంది. అది ఇంతకు ముందు ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్వాతి చున్ని. వెంకట్ మెడకు గట్టిగా బిగుసుకోవడంతో వెంకట్ విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతాడు. వెంటనే నిప్పు అంటుకొని వెంకట్ శరీరం కాలి బూడిద అవుతుంది. దయ్యం నవ్వుతూ, ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే పరాయి స్త్రీని తప్పుడు దృష్టితో చూసే వాళ్ళని అంతం చేయడానికి నేను వస్తా, హ హ హ హ అని నవ్వి దయ్యం మాయమవుతుంది. తెల్లారుతుంది. ఆగండి, ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంతకుముందు ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్వాతి వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. అది చూసి యాంకర్ స్వాతి షాక్ అయిపోతుంది. దాంతో ఛానల్ ఓనర్ ఫోన్ చేసి ప్రోగ్రామ్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఈ ప్రోగ్రామ్ని ఒక సిరీస్గా కంటిన్యూ చేయాల్సిందిగా ఆర్డర్ వేస్తాడు. స్వాతి ఇంతకుముందు తనకి ఎదురైన అనుభవాన్ని తలుచుకొని భయపడుతుంది. అది చెప్పబోతుంటే ఏం వినిపించుకోకుండా తొందరగా ఏదో ఒకటి చెప్పు అంటాడు బాస్. సార్, నాకు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలి అని అడుగుతుంది స్వాతి. తొందరగా ఆలోచించుకో, లేకపోతే నీ ప్లేస్లో ఇంకో యాంకర్ని పెట్టైనా సరే నేను ప్రోగ్రాం కంటిన్యూ చేస్తాను అంటాడు ఛానల్ ఓనర్. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది యాంకర్ స్వాతి. యాంకర్ స్వాతి నిజంగానే మళ్ళీ ఆ కాలేజీలో వీడియో చేయబోతుందా? వీడియో చేస్తే అసలేం జరుగుతుంది? అక్కడ దయ్యం కనిపిస్తుందా? కనిపిస్తే ఏం జరుగుతుంది? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.